నల్లగొండ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. 2 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఎండలు తారకిస్తా ఉన్నాయి. ప్రజలు విలువిల్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లాలో నమోదవుతా ఉన్నాయి. మాడుగులపల్లిలో, అదేవిధంగా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో అయితే 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు విలువిల్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది. అత్యవసర పని అయితే తప్ప ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రావట్లేదు. ఎక్కడ చూసినా కూడా జన సంచారం లేక ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఏదైతే కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 4-5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సీసీ రోడ్లు పగులుతా ఉన్నాయి. తార్ రోడ్లు అయితే ఎండకు కరిగిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భౌగోళికంగా కొండలు గుట్టలు ఆవరించి ఉండడం, ఎత్తైన కొండలు ఉండడంతో తొందరగా వేడెక్కి ఎండ వేడిం అనేది ఎక్కువగా ఉంటా ఉంది. దీంతో పాటు మైనింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, ఇసుక త్రవ్వకాలకు సంబంధించి కూడా అడ్డగోలుగా ఉండడంతో ఎండ వేడిమి అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. వేసవి తాపంతో ప్రజలు విలువిల్లాడుతూ ఉన్నారు. ఇంటికే పరిమితం అవుతా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ వేడిమి అనేది ప్రారంభమవుతుంది. వేడి గాలుల తీవ్రత కూడా రోజు రోజు పెరుగుతూ వస్తూ ఉంది. రాత్రిపూట కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదై ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఎండ వేడికి తట్టుకోలేక బైక్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని మరి అత్యవసర పనులున్న వాళ్ళు వెళ్తున్నటువంటి విజువల్స్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనం నెలకొంది. మాడుగులపల్లిలో అయితే గత వారం రోజులుగా వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్ననైతే అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో 46.6 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైద్యులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళకూడదు. ఏదైనా అత్యవసర పని అయితే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ బయటకు వెళ్ళినట్టయితే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్స్, అదేవిధంగా టవల్స్ మీదేసుకొని కూడా వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఇక వృద్ధులైతే ఇళ్లలో పెద్ద ఎత్తున కూడా కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఇక కూలర్ల కింద, ఏసీల కింద కూడా కాలక్షేపం చేస్తా ఉన్నారు. నల్గొండలో కొద్దిమంది పాదచారులు మనతో ఉన్నారు. వాళ్ళతో మన బాబా, ఏం పేరు నీ పేరు? నా పేరు దశరథ. ఎట్లా ఉన్నాయి ఈసారి ఎండలు? బాగున్నాయి. పోయినసారి ఎండలు బల విపరీతంగా ఉన్నాయా. మునుపటిసారి కన్నా ఈసారి ఎక్కువ చాలా ఉన్నాయి. ఈ 10 కాకతోనే ఎండ ఏమి లేదు, మన మంట పెట్టినట్టే ఉంటుంది. ఇన్ని అంతు లేకుండా పెరుగుతున్నాయి ఈ ఎండలు. ఈ ఎండలకు బయటికి వెళ్ళొద్దు, ఎవరైనా బయటికి వెళ్ళొద్దు. కావలిస్తే ఏమైనా సమాన్లు ఉంటే పొద్దుగాల తీసుకొని వెళ్ళాలి. ఈ గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, తర్వాత ఈ మన ఉపాధి పనులు పోయేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఉంది అంటే అంత ఘోరంగా ఉంది. కొందరు అయితే సుడిపడి పంచాన్ని హాస్పిటల్ పాలవుతుండ్రు. చాలా విపరీతంగా ఉంది ఎండ. వర్షాలు లేకనే ఇప్పుడు ఇట్లా కొడుతుంది. వర్షాలు ఉంటే ఇంత కొట్టపోవు. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారే? కూలర్లు, ఏసీల కింద కూలర్లు వేస్తుండ్రు, ఫ్యాన్లు వేసుకుంటారు, కూలర్ల కింద పంతురు. ఎండకు ఏ మాత్రమైనా వెళ్తలేరు. రాత్రిపూట ఉబ్బెట్లా తీస్తుంది? రాత్రిపూట అయితే ఇక అంగీలు ఇడిచి మొత్తం బయటికి చలిగాలికి వస్తున్నారు. మిద్దల మీద పంతురు అన్నట్టు. ఓకే, ఏం పేరండి? మీ పేరు ఏం పేరండి? నా పేరు ఆకాష్. ఎట్లా ఉన్నాయండి ఈసారి ఎండలు? పోయినసారి బాగున్నాయా, ఈసారి బాగున్నాయా? ఎందుకు ఈసారి ఎండలు ఎక్కువగా కొడుతున్నాయని మీరు అనుకుంటున్నారు? వానం లేదు అసలు అయితే నీళ్ళు లేదు. అసలు ఎండ ఈసారి చాలా ఎక్కువ ఉంది. అయితే 7 నుంచి స్టార్ట్ అవుతున్నాం. సాయంత్రం 10-11 వరకు ఉంది. ఎట్లా 6 కాదు అన్న, 10-11 వరకు ఉంది. ఎట్లా బతకాలి అంటే చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఏదైనా పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందండి? చాలా ఘోరం ఉంది పని చేయ వాళ్ళ పరిస్థితిని. అయితే వాళ్ళ పనికి పోవాలి, ఏ టైంకి పోవాలి అంటే బాణం వస్తుంది. అయితే వాళ్ళకి పని కూడా మంచిగా ఉంటుంది. చల్ల లేదు. కొద్ది జనాలు చాలా పరేషాన్ ఉంది. రావట్లేదు అసలు. కూలర్ వేసినా, ఏసీ కూడా వేసినా అంటే 1 గంట 2 గంట అంతే. మళ్ళీ ఇంటి ఫుల్ వేడి అవుతున్నాం. చాలా పరిస్థితి. వర్షం రావాలి, వర్షం లేదు. అసలు నీళ్ళు లేదు. అసలు కాలువల్లో నీళ్లు కూడా లేవు. తాగడానికి కాదు, అసలు బోర్ నీళ్లు కూడా రావట్లేదు, తక్కువ వస్తున్నాం. ఈ విధంగా
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, విలువిల్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 45 డిగ్రీల కంటే మించి ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా మునగాలలో అయితే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను ఇప్పటికే ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. దీంతో పాటు మరొక 3 రోజుల పాటు కూడా ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి, వాతావరణం మరింత వేడెక్కుతుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రజలు, వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నిప్పులో కొలిమిలా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు తారెత్తిస్తా ఉన్నాయి. ప్రజలు ఎండ వేడిమి తారలేక విలువలాడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.